లోపల ఉన్న ఆత్మ చైతన్యానికి ఈ శరీరం ఏమైంది? తోలుబొమ్మ అయింది. ఆ లోపల చైతన్యం లేకపోతే ఇదేమవుతుంది? శివం పోతే అంతే, తీసుకువెళ్ళండి అంటారు. అందువల్ల ఆ చైతన్యాన్ని మరిచిపోకూడదు అని తెలిపేందుకోసం అన్న మాట అది. అంతేగాని ఆయన ఏదో మనలతో ఆడుకుంటూ మనం ఆయన్ని నమస్కారం చేస్తేనే మనల్ని బాగా చూస్తాడు, ఆయన మరిచిపోతే మనల్ని శిక్షిస్తాడు, అలా కాదు. తండ్రి తల్లి ఎవరైనా పిల్లల్ని శిక్షిస్తారా? లేదు కదా. మరిచిపోయి ఎక్కడో దూరంగా ఉన్నా కూడా 10 సంవత్సరాలు అయింది అమ్మా నాన్నతో మాట్లాడి, కానీ అమ్మా నాన్న ఏమనుకుంటారు? వాడెక్కడున్నా బాగుండాలి అనుకుంటారా లేదా? ఏమంటే అందరికీ అనుభవం ఉంది కదా అది. మరి ఇది సహజంగా లోకంలోనే ఈ ప్రవృత్తి ఉన్నప్పుడు ఆ భగవంతుడిని మనం స్మరణ చేయకపోతే మనల్ని శిక్షించాల్సిన అవసరమేముంది ఆయనకి? అది చాలా పొరపాటు. కానీ మనం అలా చెప్పాలి. ఎందుకు అంటే భయం లేకపోతే భక్తి లేదు, మర్చిపోతాం. పర్వాలేదు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని. అంటే ఏం చేయడు కదా, ఏం చేయనప్పుడు మనం ఎందుకు కొలవాలి అని ఆ స్థితికి వెళ్ళిపోతాము. నాస్తికులమైపోతాము. నాస్తికులమైపోయి పాడైపోతాం. ఏమీ లేనప్పుడు ఎందుకండి ధర్మము? ధర్మచ్యుతి అయిపోతుంది, ధర్మనాశం అయిపోతుంది. భక్తి అనేది ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ధర్మం ఎవరి మనస్సులో వాళ్ళలో ఉంటుంది కదా, ప్రత్యేకంగా ఉండేది కాదు అది. ఆ మనస్సులో దేవుణ్ణి నిలిపినప్పుడు, భగవద్భక్తిని నిలిపినప్పుడు ధర్మం నిలుస్తుంది. అందుకనే ఆస్తికవాదం కావాలి. అందువల్ల శ్రీహరి ఏమంటాడు? నేను స్వతంత్రుణ్ణి కాదు, శక్తి అధీనోస్మి సర్వదా. నేను శక్తికి అధీనంగా ఉన్నాను. తామేవ శక్తిం సతతం ధ్యాయామి చ నిరంతరం. నువ్వు అడిగావు నన్ను ఎవరిని ధ్యానం చేస్తున్నావు అని. నేను ఆ శక్తిని, ఆ పరామాతని, ఆమెనే స్మరణ చేస్తున్నాను. శ్రీహరి ధ్యానం చేస్తున్నట్టు. కొన్ని సందర్భాల్లో శ్రీహరి అంటాడు నేను శివుణ్ణి ధ్యానం చేస్తున్నాను అంటాడు. శివుణ్ణి అడిగితే నేను శ్రీహరిని ధ్యానం చేస్తున్నాను అంటాడు. ఇప్పుడు శ్రీహరి ఏమంటున్నాడు? నేను ఆ పరాశక్తిని ధ్యానం చేస్తున్నాను, ఆ శ్రీమాతని ధ్యానం చేస్తున్నాను. జయ బలో జయ లక్ష్మీమాతకి జయ. ఆమెనే ధ్యానం చేస్తున్నాను. నాతః పరతరం కించిత్ జానామి కమలోద్భవ. ఇంతకన్నా నాకు వేరే తెలియదు. ఆ తల్లిని ధ్యానించడం తప్ప వేరేది నాకు తెలియదు అని దివ్య రహస్యాన్ని బ్రహ్మదేవుడికి తెలిపి శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఓ వ్యాస, ఆయన ఆ రోజు ఉపదేశం చేశారు కాబట్టి దానిని నేను విన్నాను బ్రహ్మదేవుడి నుంచి, నీకు చెప్తున్నాను. నువ్వు కూడా అమ్మవారిని ధ్యానించు. అసంశయం హృదం భోజే. సంశయాల్ని విడిచిపెట్టి భక్తిగా కొలు. అవుతుందా అవదా అనుకోవద్దు. అయి తీరుతుంది అని కట్టు. పూర్ణఫలం అయి తీరుతుంది. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అనుకుని పూజించు, ఖచ్చితంగా అవుతుంది. నీలోనే సంశయం ఉంటే, నీలోనే అనుమానం ఉంటే దాన్ని ఎవరు పోగొట్టేది? అందుకనే సంశయం లేకుండా హృదం భోజే భజ దేవీ పదాంబుజం. ఆ అమ్మవారి పాదాల్ని హృదయంలో ధ్యానం చేయి. హృదయ పద్మంలో ఆ తల్లి పాదాల్ని అలా మెల్లగా నిదానంగా ఉంచింది అనే భావన చేయి. హృదయ పాదం, ఆ పద్మం, ఆ హృదయ పద్మంలో అమ్మ నువ్వు వచ్చి ఉండాలి, నీ పాదాలని అక్కడ ఉంచు. ఎందుకు అంటే నా హృదయం చాలా కఠినమైంది, రాయి ఇది, ముళ్ళు ఉన్నాయి ఇక్కడ. అందువల్ల దీన్ని పద్మంగా చేసి ఆ పద్మంలో నీ పాదాన్ని ఉంచు, నీ పాద పద్మాన్ని నా హృదయ పద్మంలో ఉంచు అని ఆ తల్లిని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. మన హృదయం ఒక పద్మం, ఆ పద్మంలో ఆ తల్లి పాద పద్మం, అలా భావన చేయాలి. అందుకనే 2 పద్మాలు గురుగీతలో ప్రారంభంలో హంసాభ్యాం పరివృత్త హార్ద కమలే దివ్యే జగత్కారణం 2 పద్మాలని అక్కడ చెప్పారు. ఒక పద్మం మనది, ఆ తల్లి పాదాలు, ఆ సద్గురువు పాదాలు 2వ పద్మం. దాన్ని నీ హృదయం భోజం అంటే హృదయ పద్మంలో ఎప్పటికీ ధ్యానం చేస్తూ ఉండు. సర్వం దాస్యతి సాదేవి. ఆ అమ్మవారు నీకు కావాల్సిందంతా కూడా అనుగ్రహిస్తుంది. యద్యదిష్టం భవేత్తవ. ఏది నీకు కావాలో దాన్ని ఇవ్వటం గొప్ప. నేను అడిగే ప్రశ్నని జాగ్రత్తగా వినండి. ఏది మనకు కావాలో ఇచ్చేవాళ్ళు గొప్ప, ఏది మనకు అవసరమో దాన్ని ఇచ్చేవాళ్ళు గొప్ప? చెప్పండి, ఎవరు గొప్ప? నీడా వాంటా? వాట్ వి నీడ్ ఆర్ వాట్ వి వాంట్, రెండిటికి చాలా తేడా ఉంది. ఏది మనకు కావాలి, ఏది మనకి అవసరం, ఏది ముఖ్యం? అవసరమే కదా. మనకు కావాలి, చాలా కావాలి, మనకి ఏమి ఇచ్చినా కూడా తృప్తి లేదు మనకి.
తీసుకో ఈ 2 ఎకరాలు, ఇంకో 10 ఎకరాలు ఇస్తే బాగుండేది. తీసుకో 10 ఎకరాలు, ఈ ఊరంతా రాసిస్తే బాగుండేది. తీసుకో ఊరు, ఈ దేశం అంతా రాస్తే బాగుండేది. దేశం తీసుకో, ప్రపంచం అంతా నాదైపోతే బాగుండేది. సరే, ప్రపంచానికంతా అధిపతి నువ్వే, పైన ఏముంది? అక్కడ ఏదైనా వేరే లోకం ఉందా? ఇదే కదా మనిషి తాపత్రయం, ఇదే కదా. ది నెవర్ ఎండింగ్ స్టోరీ ఇది. దీన్ని ఎవరు ఆపలేరు. ఈ కావాలి అని దాన్ని ఎవరు ఆపలేరు. కానీ అవసరాన్ని ఎవరు కాదనరు. అవసరం, అన్నం అవసరం, చదువు అవసరం, ఏదో బతకడానికి జీతం, ఉద్యోగం అవసరం. దాన్ని ఎవరు కాదనలేరు, కాదనకూడదు. మనం అందరూ సుఖంగా, కుటుంబం వాళ్ళందరూ బాగుండాలి, మన చేతనైన సేవ, దానం మనం చేయాలి. అవసరం, దాన్ని ఇస్తుంది. యద్యదిష్టం భవేత్తవ, ఏది నీకు చాలా కావాలో, ఏది నీకు చాలా అవసరమో, ఏది నీకు చాలా ముఖ్యమో, అత్యవసరమో దాన్ని ఇస్తుంది ఆ తల్లి. అందువల్ల ఆ తల్లిని స్మరణ చేయి, ఆ తల్లిని ఎప్పటికీ స్మరిస్తూ ఉండు అని వ్యాసులు వారికి ఉపదేశం చేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా నవగ్రహాల అనుగ్రహానికి పాత్రులై అన్ని సమస్యల్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. నవగ్రహాల్లో చంద్రుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. అంటే చంద్రుడు మనఃకారకుడు. మనఃకారకుడైన చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, మానసికంగా ప్రశాంతత కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. ఆ విధి విధానాలను పాటిస్తే నవగ్రహాల్లో చంద్రుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. చంద్రుడి ప్రసన్నత పొందాలంటే నవగ్రహ ఆలయానికి సోమవారం రోజు వెళ్ళి, సోమవారం రోజు నవగ్రహ ఆలయంలో చంద్రుడి విగ్రహం దగ్గర 10 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. నవగ్రహాలలో చంద్రుడి దగ్గర ఎవరైతే సోమవారం పూట 10 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళందరూ కూడా చంద్రుణ్ణి చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే సోమవారం రోజు దధ్యోజనం పేదవాళ్లకు పంచిపెడితే, దధ్యోజనం అంటే పెరుగన్నం పేదవారికి పంచిపెడితే కూడా చంద్రుడు చాలా చక్కగా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే చంద్రుడికి ప్రియమైనటువంటిది పెరుగు. అందువల్ల చంద్రుడికి ప్రియమైనటువంటి పెరుగు, చంద్రుడికి ప్రియమైనటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి అన్నం, దీంతో తయారు చేయబడిన దధ్యోజనాన్ని పంచిపెడితే కూడా నవగ్రహాల్లో చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే చంద్రుడి ప్రీతి కోసం సోమవారం రోజు తెలుపు రంగులో ఉన్నటువంటి పదార్థాలు, అంటే ఏవైనా సరే తెల్లగా ఉన్నవి, పత్తి, పాలు, పెరుగు ఇటువంటివి దానం ఇస్తే కూడా నవగ్రహాల్లో చంద్రుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఆలయ దర్శనం కూడా చంద్రుడి అనుగ్రహం పొందటానికి చాలా చక్కగా సహకరిస్తుంది. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం చేసిన, పార్వతీదేవి ఆలయాన్ని దర్శనం చేసుకున్న నవగ్రహాల్లో చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. చంద్రుడు మాతృకారకుడు అంటుంది జ్యోతిష శాస్త్రం. అంటే తల్లి ఆరోగ్యం బాగుండాలంటే, మీ తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవాలంటే, తల్లిగారితో సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే, మానసిక ప్రశాంతత ఉండాలంటే చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు పంటలు బాగా పండటానికి, వ్యవసాయ రంగంలో చక్కగా రాణించడానికి కూడా చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలకు చాలామందికి బాలారిష్ట గ్రహ దోషాలను ఉంటాయి. ఈ బాలారిష్ట దోషాల వల్ల 16 సంవత్సరాలు వచ్చే వరకు ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ బాలారిష్ట దోషాల నుంచి బయటపడటానికి కూడా చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి దుర్గా స్తోత్ర పారాయణ కూడా విశేషంగా సహకరిస్తుంది. దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకున్న కామాక్షి స్థవము అని ఉంటుంది. అంటే కామాక్షి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం. ఆ కామాక్షి స్థవాన్ని పఠించినా కూడా నవగ్రహాల్లో చంద్రుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవిని ఎవరైతే కలువ పూలతో వీలైనప్పుడల్లా పూజిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నవగ్రహాలలో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. అంటే లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో, ప్రత్యేకించి కలువ పూలతో పూజిస్తూ అమ్మవారి నామాలు స్మరించుకుంటే చంద్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్ఫటికలింగానికి మీ గృహంలో
పాలాభిషేకం చేస్తే కూడా నవగ్రహాల్లో చంద్రుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. మీ గృహంలో ఎవరైనా సరే రకరకాల శివలింగాలను ఉంచి అభిషేకం చేసుకునేవాళ్ళు, స్ఫటికలింగము, పాదరస శివలింగము, ఇలా రకరకాల శివలింగాలకు అభిషేకం చేసుకుంటూ ఉంటాం. వీటిల్లో ఎవరైనా సరే స్ఫటికలింగం ఉన్నట్లయితే ఆ స్ఫటికలింగానికి పాలతో అభిషేకం చేస్తూ నమశివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుకుంటే కూడా నవగ్రహాల్లో చంద్రుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే గోమాతకు బియ్యం ఆహారంగా తినిపించిన లేదా కళాకండ ఉంటుంది, ఆ కళాకండ సోమవారం రోజు గోమాతకు ఆహారంగా తినిపించినా కూడా నవగ్రహాల్లో చంద్రుడు చాలా చక్కగా అనుగ్రహిస్తాడు. అలాగే వీలైనప్పుడల్లా జలదానం చేయండి. జలదానం, దాహంగా ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తూ ఉండండి. ఇలా చేస్తే కూడా చంద్రుడికి జలం అంటే ప్రియం కాబట్టి తొందరగా అనుగ్రహిస్తాడు, సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కూడా నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే చంద్రుడి అనుగ్రహం కలగాలంటే ఎప్పుడైనా సరే చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఆ సమయంలో శివలింగానికి పూజ చేయండి. చంద్రగ్రహణం ఉన్న సమయంలో ఒక్కసారి శివలింగానికి పూజ చేసి శివుడికి అభిషేకం చేసుకుంటే విశేషంగా ఎప్పటికీ తరిగిపోని విధంగా నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎప్పుడు మాస శివరాత్రి వచ్చినా సరే ప్రతి నెలలో కూడా బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అనే పేరుతో పిలుస్తారు. అలా ఎప్పుడు ఏ నెలలో మాస శివరాత్రి వచ్చినప్పుడైనా సరే మీరు ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేయండి. వరుసగా 10 మాస శివరాత్రులు ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేస్తే నవగ్రహాల్లో చంద్రుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే వీలైతే మోదుగ చెట్టు అని ఉంటుంది, ఆ మోదుగ చెట్టుని దర్శనం చేసుకొని నమస్కారం చేసినా, దానికి ప్రదక్షిణాలు చేసినా, మోదుగ చెట్టు మొదట్లో నీళ్లు పోసినా కూడా చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా కూడా చంద్రుడి అనుగ్రహం పొందటానికి 10 సోమవారాలు మొత్తం మీద ఉపవాసం ఉండాలి. లేదా కనీసం ఒక్క సోమవారం అయినా సరే ఉపవాసం ఉండి, ఉపవాసం ఉన్న సమయంలో గౌరీదేవికి పూజ చేసుకోవాలి. అలా చేసుకుంటే కూడా నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మను పూజించి కృష్ణుడికి పాలు నివేదన చేయటం, కృష్ణ పరమాత్మను ఆలయంలో దర్శనం చేసుకోవటం ద్వారా కూడా చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే మర్రి చెట్టు పూజ చంద్రుడికి ఎంతో ప్రీతిపాత్రం. వీలైనప్పుడు మర్రి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండండి. మర్రి చెట్టుకు నీళ్లు పోస్తే కూడా నవగ్రహాల్లో చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవటం ద్వారా మానసిక అశాంతి తొలగింపజేసుకోండి, తల్లికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోండి, చిన్నపిల్లలకు ఉన్నటువంటి బాలారిష్ట దోషాల నుండి బయటపడి చంద్రుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ప్రజాః సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ. నారాయణాద్ బ్రహ్మా జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే. ఇలా లిస్టు చెప్పింది మనకి వేదం. ఉన్న తానొక్కడి నుండి రాధాదేవి, తామిద్దరి నుండి అనేక మంది, ఈ అనేక మందిని సృజించడానికి కావలసినటువంటి బ్రహ్మ, రుద్రుడు, దేవేంద్రుడు, వీళ్లతో పాటుగా మనస్సు, సర్వ ఇంద్రియములు. ఈ మనస్సు, ఈ సర్వ ఇంద్రియములు సూక్ష్మమైతే వీటిని ఎక్కడ పెట్టాలి అని ఆలోచన చేసే అవి ఉంచడానికి గూడు వంటిది మన ఈ దేహము. తాను ఎప్పుడైతే శరణు కోరాడో శరణన్న వాణ్ణి రక్షించడం ఒక సమర్థవంతుడి యొక్క ధర్మము. అసమర్థుడు నిన్ను వదిలేశానులే అని అనుకోవడం కాదండి. సమర్థుడైనటువంటి వాడు, శిక్షించదగిన సమర్థత కలిగి అర్హత కలిగి ఉన్నవాడు సరే క్షమించాను అని అనగలగడం. ఇలా పరీక్షిత్తు అనడంతో సరే స్వామి, నువ్వు ఎంత కరుణతో నీ ప్రజలందరినీ పరిపాలిస్తున్నావు చక్రవర్తి,
నాకు కూడా ఉండడానికి స్థానం ఇయ్యవయ్యా అన్నాడండి. ఆ వేళ పరీక్షిత్తు ఇవ్వకుంటే బాగుండేదేమో, కానీ శరణు కోరి అడిగాడు, పరీక్షిత్తు ఇచ్చాడు. ఏ స్థానాలు ఇచ్చాడు అంటే, ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ నీవు ఉండవచ్చు, ఎక్కడైతే జూదము ఉంటుందో అక్కడ నీవు ఉండవచ్చు, ఎక్కడైతే పరస్త్రీ వ్యామోహం ఉంటుందో అక్కడ నీవు ఉండవచ్చు, మరి ఎక్కడైతే చౌర్యము ఉంటుందో అక్కడ నీవు ఉండదు. ఇలా 4 స్థానాలు ఇచ్చాడండి. పరీక్షిత్తుకు ఉండేటటువంటి ఆత్మవిశ్వాసం ఏమిటో తెలుసా? తన రాజ్యంలో ఇవి 4 లేవండి. గర్భంలోనే భగవంతుణ్ణి దర్శించిన కారణంగా తిరిగి కలియుగంలో 4 పాదాల ధర్మాన్ని నిలిపినటువంటి ధర్మమూర్తి పరీక్షిం చక్రవర్తి. కానీ ఈ కలి 4 స్థానాల్ని, స్థానం అడిగితే 4 స్థానాల్ని పరీక్షిత్తు ఇస్తే ఆ కలి అంటాడండి, చక్రవర్తి ఈ 4 స్థానాలకి మాత్రం నాకు ఆస్కారం లేదు, ఒక్క స్థానం నాకు ఇప్పించు. ఏమిటది? సువర్ణము ధనము ఉండే చోట మాత్రం ఇప్పించు. సువర్ణమన్న ధనమన్న ఒకటే కానీ వస్తుందండి. అంచేత అది ఉండే చోట మాత్రమే నాకు ఇప్పించు అన్నాడండి. అయితే వీడి ఉద్దేశం ఏంటంటే, ధనము ఎక్కడ ఉంటుందో అక్కడ కామం ఉంటుంది, అక్కడ మదం ఉంటుంది, అక్కడ మాత్సర్యం ఉంటుంది. ఉండకున్న లక్షణాలన్నీ, అవలక్షణాలన్నీ అక్కడే ఉంటాయండి. ఈ ధనమే కదా ఇవాళ ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎన్నెన్నో ఆపదలను తెచ్చిపెడుతోంది. ధనమే. ఎవడు కనిపెట్టాడో తెలియదు, ధనం మూలమిదం జగత్. మరి ఎవడు రాశాడో మహానుభావుడు తెలియదండి. ఆ వాక్యాన్ని మాత్రం అందరూ విశ్వసిస్తున్నారండి. కానీ దైవమూలమిదం జగత్, ధర్మమూలమిదం జగత్, సత్యమూలమిదం జగత్. చివరికి గుర్తిస్తాడండి. ముందుగా ధనం మూలమిదం జగత్ అని మొదలు పెడతాడు. చివరికి శరీరం రాలిపోయే లోపుగా, అరెరే నేను ఒకనాడు డబ్బు అనుకున్నాను, ఇవాళ ఆ డబ్బు నన్ను కాపాడలేదు, ఆ డబ్బు నా బిడ్డల దగ్గర నన్ను ఉంచలేదు, ఆ డబ్బు నాకు రోగాన్ని పోగొట్టలేదు, నాకు ధర్మాన్ని కూడా ప్రసాదించలేదు. డబ్బు కాదు ముఖ్యం, ధర్మం దైవం. అందుచేత కలి ఆ ఒక్క స్థానాన్ని గ్రాంట్ చేయించుకుని, నేను బ్రతికిపోయానులే చూడు నిన్ను కూడా ఎలా పడతాను అనుకుని వాడు పోయాడండి. ఇలా వెనక్కి వెళ్ళిన పరీక్షిత్తు ఒకనాడు తాను వేటకు వెళ్ళాలనుకున్నాడు. అంతే, వేటకు వెళ్ళిన అతడు చేయకూడని కృత్యాన్ని చేశాడు.